పూర్వకాలంబున యక్ష పర్వతం దగ్గర రంభుడు మహేశులకు జన్మించినవాడు మహిషాసురుడు. చాలా బలవంతుడు. చావు లేకుండా వరం కోసం బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఏమిటి దేవేంద్ర, ఈ రాక్షసుడు తపస్సుకు భగ్నం చెయ్యాలి, లేకపోతే మనకు ప్రాణహాని తప్పదు. మీరు చెప్పింది నిజమే. మీ మాయల ద్వారా ఇతనికి తపస్సుకు భగ్నం చెయ్యండి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓ మహిషాసుర, ఓ రాక్షసరాజా, నీ తపశ్శక్తితో నన్ను ఆనందింపచేశావు. లేనాయనా, ఏం వరం కావాలో కోరుకో. ఓ సృష్టికర్త, నా తపస్సుకు మెచ్చి నా ముందు ప్రత్యక్షమయ్యావు. ధన్యుడిని స్వామి. నాకు మరణము లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. ఓ మహిషాసుర, పుట్టిన ప్రతి ఒక్కరికి చావు తప్పదు వత్స. ఈ వరం కాకుండా ఇంకా ఏదైనా వరాన్ని కోరుకో నాయనా. ఓ చతుర్ముఖ, ఏ పురుషుడి చేతిలో నేను చావకుండా ఉండేలా వరాన్ని ప్రసాదించు తండ్రి. ప్రమాదం సుమా. తదస్తు. నాకు చావు లేదు. నేను అమరుణ్ణి. నన్నెవరూ చంపలేరు. ఆడవాళ్ళని నలిపిస్తాడు. ఓ లంబు, ఓ జంబు, ఎక్కడ చచ్చినారురా? చిత్తం రాజా, చిత్తం చిత్తం. వందనము వందనము వందనము. మీరు లేని ఈ రాజ్యం కాకులు లేని కారెడు వల్ల ఉంది ప్రభు. నేను వచ్చాను కదరా. మనమంతా కలిసి దేవలోకానికి దండయాత్రకు బయలుదేరదాం. దొరికిన వాళ్ళని చంపుదాం, చచ్చిన వాళ్ళని తిందాం. అదండిరా దేవలోకానికి. క్షమించు క్షమించు మహిషాసుర, మేమంతా ఇప్పటి నుండి మీకు బానిసలమే తండ్రి, బానిసలమే. దేవతలాట. ఏమి దేవతలు? పిరికి వాళ్ళు. మీరా మమ్ములు ఎదిరించేది? మీరా మమ్ములు ఓడించేది? ఇక నుండి అన్ని లోకాలకు నేనే ప్రభువునరా. దేవేంద్ర, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యమేమిటి? వరాలిచ్చిన వాడు ఆ బ్రహ్మదేవుడు, ఆ పరమేశ్వరుడు దగ్గరికి వెళితే వారే ఆలోచిస్తారు. పదండి. ఓ దేవతలారా, ఏమిటి మీ ఆక్రందన? ఓ నీలకంఠ, ఆ మహిషాసురుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేవ, కిన్నెర, యక్ష, గంధర్వ, నరలోకాలు వాడి ఆధీనంలో ఉన్నాయి ప్రభు. వాడి చిత్రహింసలను మేము భరించలేకపోతున్నాం. ఓ దేవతలారా, ఆ మహిషాసురుడు ఏ పురుషుడి చేతిలో చావు లేకుండా వరాన్ని కోరుకున్నాడు అంటే ఒక స్త్రీ చేతిలో చావు తప్పదు కదా. దేవతలారా, నేను విష్ణువు బ్రహ్మ తేజస్సుతో ఒక స్త్రీని సృష్టించాను. ఆమె దుర్గామాత, ఆదిశక్తి స్వరూపిణి. మీరు భయపడకండి తల్లి. ఓ దుర్గామాత, ఆ రాక్షసుని వధించమ్మా. మాకు రక్షణ కలిగించు తల్లి. శ్రీ ఆదిశక్తిని నిరూపించమ్మా. దేవతలారా, మీరు చింతించకండి. ఆ మహిషాసురుడితో యుద్ధం చేస్తాను. తల్లి శరణు మాత, శరణు. జయము దుర్గా, జయము. ఓ మహిషాసుర, ఓ రాక్షసరాజా, ఎవరో ఒక స్త్రీ పులి మీద కోపంగా ఇటువైపు వస్తుంది. మిమ్మల్ని చంపడానికే ప్రభు. ఏమంటిరా? ఒక స్త్రీ పులి మీద వచ్చి నన్ను చంపడమా? ఎంత మాట, ఎంత మాట. ఆడదానికి అంత శక్తి యుక్తి లేదు. పదండిరా యుద్ధానికి. ఓరి రాక్షసుడా, ఈ రోజుతో నీ ఆయుష్ తీరిపోతుంది. నువ్వు ఆడదానివి, నన్నేమీ చేయలేవు. నాలాంటి వీరుడు సూర్యుడిని నీవు ఎక్కడా చూడలేదు. ఈ లోకములోని నాలాంటి అందగాడు నీకు దొరకడు దేవి. నీవు వీరుడువో పిరికివాడివో చెప్పవలసింది నేను. నాతో యుద్ధం చేయు, నన్నేమీ చెయ్యలేవురా. ఓ మహాశక్తి చేత ఒక క్రూర శక్తి అంతమైనది. జయము దుర్గా, జయము జయము. జయము మాత, జయము జయము.
కొంతకాలం తర్వాత రాక్షస గణాలున్న రాక్షసులను దుర్గ చంపడం రక్తబీజుడనే రాక్షసుడికి తెలిసింది. ఏ విధంగా అయినా తాను అమరుడు కావాలని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం చతుర్ముఖాయ నమః, ఓం సృష్టికర్తాయ నమః. దేవేంద్ర, అయ్యో, ఈ రక్తబీజుడు రాక్షసుల్లో చివరవాడు. వీడు మరలా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తున్నాడు. నిజమే, వీడు పరమ దుర్మార్గుడు. ఈ రాక్షసుడు తపస్సుకు మీ మాయల ద్వారా భగ్నం చెయ్యండి. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః. ఓ రక్తబీజ, లేనాయనా లే, నీ తపశ్శక్తి అమోఘం. ఏం వరం కావాలో కోరుకో. ఓ విధాత, నేను అమరుణ్ణి కావాలి స్వామి, అమరుణ్ణి కావాలి. తిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఈ వరం తప్పించి ఇంక ఏదైనా వరాన్ని కోరుకో. నా రక్తము బొట్టు కింద పడితే వందలాది రాక్షసుల బలం నాకు తోడు వచ్చినట్లుగా వరాన్ని ప్రసాదించు తండ్రి, వరాన్ని ప్రసాదించు తండ్రి. కోరరాన్ని వరానే కోరావు. ప్రమాదం సుమా, తదాస్తు. నాకు ప్రమాదమా? నాకు మరణము లేదు. ఈ 14 లోకములకు నేనే రాజుని. నన్ను ఓడించిన వారు ఎవరూ లేరు. నా రక్తము బొట్టు కింద పడకుండా చంపడం అసాధ్యం. ఎవరికైనా రక్తము కింద పడకుండా ఉంటుందా? నేను అమరుడును. ఈ రోజు నుంచే నేను అమరుడును. ఒరే జంగా, భంగా, జంగా, భంగా. హై హై నాయిక, హై హై నాయిక, మీ రాక మాకు కేక, మీరు రాక మాకు కేక. ఏమిటిరా విశేషాలు? ఆ దేవతలు ఏమి చేస్తున్నారా? ప్రభు, మీరు లేరని ఆ దేవతలు మాపై యుద్ధం ప్రకటించారు. బలారా బల. మంచి మాట చెప్పావు. ఈ 14 భువన బాండవులు నావే. ఇక పదండిరా దేవలోకానికి, దండయాత్రకి. శరణు శరణు. ఓ రక్తబీజ, శరణు శరణు. నీ హక్కు అభయం కావాలి. మమ్ములు క్షమించు. దేవతలా? వీరు దేవతల ఆనాడు అమృతం తాగి అమరులయ్యారు. ఆ నుండి చావును తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ రాక్షస జాతికి అంతం చేయడానికి ఆ విష్ణుమూర్తితో కలిసి మమ్మల్ని చంపడానికి ఆలోచిస్తున్నారు. ఈ రోజు నుండి ఈ దేవలోకానికి విడిచిపెట్టి వెళ్లిపోండి, లేకపోతే మీకు చిత్రహింసలు తప్పవు. భయంతో దేవతలు పరిగెత్తుతూ దుర్గాదేవి పాదాలపై పడిపోయారు. తల్లి అంబా, హైమావతి, శివకాచాయిని, భైరవి, దుర్గా, ఆ రక్తబీజుడు ఆ దేవలోకాన్ని ఆక్రమించాడు తల్లి. ఆ స్త్రీలను చెరబట్టాడు. మీరే మాకు దిక్కు తల్లి, మీరే మాకు దిక్కు. ఓ దేవతలారా, మీరు చింతించకండి. ఇప్పుడే రక్తబీజుణ్ణి చంపి మీ భీతిని పోగొడతాను. ఓ రాక్షసరాజా, ఎవరో స్త్రీ పాపంతో ఇటువైపు మీతో యుద్ధానికి వస్తుంది. ఏ స్త్రీ కూడా నన్ను ఏమీ చేయలేదు. పదండి యుద్ధానికి. దుర్గాదేవికి రక్తబీజుడికి యుద్ధం జరుగుతుంది. రక్తబీజుడు రక్తం కింద పడితే బలం పెరుగుతుంది. అప్పుడు దుర్గా కాళీమాత రూపమై రక్తబీజుడిని, వారి సైన్యాన్ని చంపి అతని రక్తాన్ని తాగిస్తుంది. చెడు రక్తం వలన దుర్గా వికృత రూపంగా మారి నాట్యం చేస్తుంది. శాంతించు మాత, శాంతించుము. పరమేశ్వర, ఓ నీలకంఠ, ఓ సృష్టికర్త, ఓ బ్రహ్మదేవ, ఖాళీ రూపాన్ని శాంతిపరచండి స్వామి, శాంతిపరచండి. దేవి, దుర్గా, పార్వతి, అంబ, కాత్యాయిని, భైరవి, నా మాట విను. శాంతించు, శాంతించు. అమ్మా, శాంతించు. ఓ మహేశ్వర,
నీవు ఏదైనా ఆలోచించు. శివుడు గత్యంతరం లేక కాళ్ళ మీద పడిపోతాడు. తన పాదాల మీద పడిన వ్యక్తి తన భర్తనే గ్రహించి కాళికా రూపం శాంతంగా మారుతుంది. సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం. శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు.